హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి. ఇంకటి నుంచి అయితే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగా త్వరగా 5K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలని అనుకుంటున్నాను. 5K సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తానండి. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే చూపించబోతున్నాను. డ్యూ టు సమ్ రీజన్స్ నేనైతే ఈ సంక్రాంతి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇందాక చూపించిన భోగి క్లిప్స్ అయితే ఉన్నాయి కదా, అవి మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. వాళ్ళైతే ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. సో అది వచ్చేసి వాళ్ళు భోగి అలా 5కి 4:30 అలా లేసి అందరూ కలిసి బాగా భోగి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి 3rd డే అనమాట. నాకు వర్క్ ఉన్నింది. ఫస్ట్ అండ్ సెకండ్ డే నాకైతే వర్క్ ఉన్నింది భోగి అండ్ దాని తర్వాత రోజైతే. సో అందుకోసమని 3rd డే నేను లీవ్ పెట్టేసి మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. నాన్ వెజిటేరియన్స్కి సంక్రాంతి అంటేనే నాన్ వెజ్ కదా, అందులోనూ నాటుకోడి పులుసు ఇలా మంచి మంచి అథెంటిక్ వెరైటీస్ అన్నీ కుక్ చేసుకొని తింటాం కదండి. సో మేము కూడా అంతే అనమాట. మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత ఇలా లంచ్లోకి నాటుకోడి పులుసు ఇంకా కలర్ రైస్ అండ్ ఫ్యూ స్పెషల్స్ అయితే ఉన్నాయి. నేను వీడియోలో అయితే చూపిస్తాను. అవంతా కుక్ చేస్తూ ఉన్నామన్నమాట. అమ్మ నాకు ఏదైనా సరే మంచిగా టైం స్పెండ్ చేసాము అంటే కనుక అది కిచెన్లోనే ఉంటుందన్నమాట. మంచిగా ఇలా కుక్ చేసుకుంటూ అప్పుడు ఎక్కడ లేని గాసిప్స్ అన్నీ వస్తాయన్నమాట. పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా మంచిగా టైం స్పెండ్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఆ రోజే మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారనమాట. చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసామండి. అయిపోయిన తర్వాత అందరం మంచిగా కూర్చున్నాం అనమాట తిందామని. సో ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి వైట్ రైస్, నాటుకోడి పులుసు, ఇంకా కలర్ రైస్, ఇంకా మా హోటల్ నా ఫేవరెట్ అనమాట. అది వచ్చేసి పెప్పర్ చికెన్ అండి. చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంటుంది. అసలు నేను హైదరాబాద్ ఎక్కడ అసలు ఇంత మంచి పెప్పర్ చికెన్ అయితే నేను ఎప్పుడూ తినలేదు. ఎవరైనా సరే పీలేరులో అలా ఉంటే తప్పకుండా మానస ఫాస్ట్ ఫుడ్లో ఈ పెప్పర్ చికెన్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంటుంది. ఇంకా పెప్పర్ చికెన్ ఉంది అంటే కనుక పచ్చిపులుసు ఈజ్ మ్యాండేటరీ అనమాట. పచ్చిపులుసు, పెరుగు చట్నీ ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. చాలా అంటే చాలా బాగుండిందండి. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విన్ను అయితే ఇంటికి వచ్చింది. విన్ను ఇంకా మా అక్క పిల్లలు అందరూ వచ్చారనమాట. బాగా ఆడుకున్నాము. మంచిగా అనిపించింది నాకైతే. అమ్మ
ఇంకా మంచిగా ఒక న్యాప్ తీసుకొని పల్లెకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సంక్రాంతి అంటే కనుక ఈవినింగ్ కుప్ప అనేది చూడాలన్నమాట. మా సైడ్ అయితే చిత్తూరు సైడ్ అయితే కుప్ప అనేది చూడాలన్నమాట. కాకపోతే కడప మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే కనుక ఆ కుప్ప అనేది ఉండదన్నమాట. మా సైడ్ అయితే మాత్రం అది మ్యాండేటరీ. ఎంత చిన్న విలేజ్ అయినా సరే ఒక చిన్న కుప్ప అయినా వేస్తారనమాట. చిన్న కుప్ప వేసి మంట పెడతారు. సో అది చూద్దాము, ఇంకా పల్లెకి కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అయితే బయలుదేరుతున్నాము నేను నాన్న. అమ్మ అయితే కనుక ముందే పల్లెకి వెళ్ళిపోయింది. సంక్రాంతి అంటే కనుక మంచిగా పిల్లలతో మా సిస్టర్స్ ఇంకా బావ వాళ్ళు అందరూ వచ్చి మంచిగా కార్డ్స్ కానీ అలా ఏదో ఒకటి మంచిగా ఆడుకొని బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. కాకపోతే ఈ సంక్రాంతికి అయితే అది కుదరలేదు. ఈవినింగ్ 6 అలా అవుతుంది అన్నప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ టైంలో ఎందుకు స్టార్ట్ అవుతామంటే ఇలా దారిలో వెళ్ళే పల్లెలన్నీ వస్తాయి కదా, అక్కడ ఇలా కుప్పలన్నీ వేసుంటారనమాట. ఇలా మంట పెట్టేసి మంట చుట్టూ ఆవుల్ని మంచిగా డెకరేట్ చేస్తారనమాట. బెలూన్స్, పెయింట్స్ అలా అన్నీ వేసి మంచిగా డెకరేట్ చేసి దాని చుట్టూ తిప్పుతారనమాట. అది మా సైడ్ ట్రెడిషన్. సో అలా కుప్పలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు 6కి బయలుదేరినాం అనమాట. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లేదా అనేసి కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. మా సంక్రాంతిని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మన ఛానల్ 5K సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వగానే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తానండి. సో తప్పకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.